కడప జిల్లా బ్రహ్మంగారి మఠం చుట్టుప్రక్కల ప్రాంతాన్ని రక్షిస్తూ కనుమ పోలేరమ్మ తల్లి కొలువై ఉంది. బ్రహ్మంగారి మఠంతో కనుమ పోలేరమ్మ తల్లికి ఉన్న అనుబంధం ఏమిటి, ఎప్పటి నుండి పోలేరమ్మ అక్కడుంది మొదలైన విషయాల గురించి బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనము కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఉన్నాము. బ్రహ్మంగారి మఠంలో కనుమ పోలేరమ్మ తల్లి ఆలయ సమీపంలో ఉన్నాము. అసలు పోలేరమ్మ ఈ కనుమ పోలేరమ్మ తల్లి ఎవరు, అసలు ఆ పోలేరమ్మ తల్లికి ఈ బ్రహ్మంగారి మఠానికి బ్రహ్మంగారికి ఏంటి, అసలు ఏ సంబంధం ఉంది అనే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రజెంట్ మనము పోలేరమ్మ గుడి ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాము. గుడి లోపలికి వెళ్ళి అమ్మవారి చరిత్ర అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠంలో కనుమ పోలేరమ్మ దేవత కొలువై ఉన్నారు. దాదాపు 350 సంవత్సరాల నుండి బ్రహ్మంగారి మఠం ప్రజల్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ తన భక్తులకు ఎటువంటి ఆపద రాకుంటూ మఠాన్ని కాపాడుకుంటుందని భక్తులు విశ్వసిస్తున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానం రచించే క్రమంలో దేశ విదేశాలు తిరుగుతూ బ్రహ్మంగారి మఠానికి చేరారు. ఇక అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. అయితే బ్రహ్మంగారిని అక్కడ స్థిరపడనివ్వకూడదని ఊరి పెద్ద కాపులు, ఊరి పెద్ద మనుషులు నిర్ణయించుకున్నారు. మఠంలో బ్రహ్మంగారు నివాసించాలంటే కొంత రొక్కం కట్టాలి, అదేవిధంగా సొంతంగా ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, అంతేగాని మఠంలో ఉండకూడదని ఆ ఊరి పెద్ద కాపు ఆజ్ఞ వేశారు. ఈ రకమైన ఆజ్ఞ వేసే సమయానికి పెద్ద కాపు మఠంలో రచ్చబండపై పంచాయతీదారుల మధ్యలో కూర్చొని ఉన్నాడు. ఈ ఆజ్ఞ వేసి ఆ సమయంలోనే పెద్ద కాపు తన చుట్ట వెలిగించుకోవడానికి నిప్పు కోసం అటు ఇటు వెతుకుతూ ఉంటాడు. అది చూసిన బ్రహ్మంగారు కనుమ పోలేరమ్మను పెద్ద కాపుకు చుట్ట కాల్చుకునేందుకు నిప్పు పట్టుకురా అని ఆజ్ఞ వేస్తారట. పోలేరమ్మ తల్లి బ్రహ్మంగారి మాట ప్రకారం నిప్పు తీసుకొని పెద్ద కాపు దగ్గరికి వస్తారట. ఇదంతా గమనించిన మఠం ప్రజలు, మఠం పెద్దలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతారు. బ్రహ్మంగారు నిజంగానే కాలజ్ఞాన రచయితని, ఎన్నో సత్యాలు ఉన్న మహానీయుడు, మరెన్నో అతీత శక్తులున్న దైవాంశ సంభూతుడు అని అప్పటి నుండి బ్రహ్మంగారి మాట ప్రజలు నమ్ముతారు. ఆ తర్వాత బ్రహ్మంగారికి మఠంలో ఉండేందుకు ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. బ్రహ్మంగారు మఠంలోనే స్థిరపడ్డారు. ఇలాంటి మహత్యాలు ఎన్నో చూపిస్తూ పోలేరమ్మ తల్లి ఊరిని కాపాడే పోలేరమ్మ తల్లిగా బ్రహ్మంగారి మఠంలో కొలువై ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కడప జిల్లా బ్రహ్మంగారి మఠం కడపకు నుంచి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో కొండ పోలేరమ్మ గుడిలో ఉన్నాం మనము. కొండ పోలేరమ్మ అనేది చాలా ఈ మహాతల్లికి చాలా ప్రత్యేకత అనేది ఉండేదనేది చెప్పుకోవచ్చు. దాదాపు 350 సంవత్సరాల క్రితం ఏర్పడిన కొండ పోలేరమ్మ అనే మహాతల్లి ఇక్కడ కొలువై ఉంది. అయితే బ్రహ్మంగారి మఠంకు సంబంధించిన గ్రామాన్ని మొత్తం ఈ అమ్మవారే కాపలాగా ఉంటూ అమ్మవారే ఈ గ్రామాన్ని రక్షిస్తూ ఉండేదనేది ప్రతిథులు ఉన్నాయి. పూర్వీకులు చెప్పుకుంటుంటారు, అలాగే ఈ గ్రామస్తులు కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ పోలేరమ్మకి బ్రహ్మంగారికి చాలా అనుబంధమే ఉందని చెప్పుకోవచ్చు. అయితే బ్రహ్మంగారు ఊరు తిరుగుతూ కాలజ్ఞానం రచించి కాలజ్ఞానం గురించి బోధనలు చెప్పే క్రమంలో బ్రహ్మంగారి మఠంలోకి వచ్చి ఇక్కడ స్థిరపడే క్రమంలో ఇక్కడ ఈ అమ్మవారి సమక్షంలోకి వచ్చారు. అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ స్వయంగా అమ్మవారితోనే మాట్లాడే వింతలు విశేషాలు కూడా ఇక్కడ ఉండే గ్రామస్తులు అయితే చెప్తుంటారు. అయితే ఇక్కడ ఈ కొండ పోలేరమ్మకు చాలా ప్రత్యేకత ఉంది. కొండ పోలేరమ్మ ఇక్కడ బ్రహ్మంగారు జీవించడానికి వచ్చిన క్రమంలో ఈ బ్రహ్మంగారి మఠంలోనే ఈ కొండ పోలేరమ్మ తల్లి సమక్షంలోకి వచ్చిన సందర్భంలో ఇక్కడ ఊరు పెద్దలు మనం కొంచెం ఈ గుడికి సమీపంలోనే కొంచెం దూరంలోనే ఒక రచ్చబండ అనే ఒక ఏరియా ఉంది. ఆ రచ్చబండలో పూర్వీకులు పెద్దలు ఎంతోమంది అక్కడ ఈ రచ్చబండ మీద కూర్చొని అక్కడ పంచాయతీలు కావచ్చు, అలాగే చర్చా వేదిక మాదిరిగా ఆ రచ్చబండలో చేసుకుంటూ ఉండేవాళ్ళైతే తెలుస్తుంది. అయితే ఆ రచ్చబండ సమయంలో కొంత ఈ బ్రహ్మంగారు అయితే ఈ బ్రహ్మంగారి మఠంలో ఉండకూడదు, బ్రహ్మంగారి మఠం నుంచి వెళ్ళిపోవాలనే వాదనలు ఎక్కువ శాతం వినిపించినప్పుడు ఇక్కడ పెద్ద కాపు ఉండేవారు. ఈ ఊరి బ్రహ్మంగారి మఠానికే పెద్ద కాపు అంటే అప్పటి కాలం రెడ్డి గారులు అనమాట. ఆ రెడ్డి గారులు ఇక్కడ ఉన్న సమయంలో ఆ రెడ్డి గారు ఒక చుట్ట వెలిగించేదానికి అతని దగ్గర అగ్గిపెట్టె లేకుండా ఉంటుంది. ఆ అగ్గిపెట్టె కోసము
ఎతుకుతుండే క్రమంలో బ్రహ్మం గారు నేను కాలజ్ఞాన రచయితని, నేను దైవాంత సంభూతమైన వ్యక్తిని, దైవదూతని అనే చెప్పకనే చెప్పే విధంగా పోలేరు తల్లిని, పోలేరమ్మని, పోలేరు పెద్దకాపుకు నిప్పు తీసుకురా అని చెప్పే విధంగా పోలేరమ్మకి ఆజ్ఞ ఇస్తే ఏదైతే ఆ ఆజ్ఞ బ్రహ్మం గారు ఇచ్చారో ఆ ఆజ్ఞను పాటించే విధంగా పోలేరమ్మ తల్లి ఒక గుండం ద్వారా నిప్పును పట్టుకొని వస్తుంది. అప్పుడు ఈ పెద్దకాపు కావచ్చు, ఈ బ్రహ్మం గారి మఠానికి సంబంధించిన ప్రజలు కావచ్చు భయాందోళనకు గురవుతారు. బ్రహ్మం గారు నిజంగానే దైవాంత సంభూతులు, అలాంటి వ్యక్తిని మనం తప్పుగా చేసాము, తప్పుగా మాట్లాడాము, తప్పుగా ప్రవర్తించాము అనే విధంగా ఈ కొండ పోలేరమ్మ చరిత్ర అయితే చెప్తుంది. అయితే ఈ కొండ పోలేరమ్మ చరిత్రకి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఈ పోలేరమ్మ తల్లి బ్రహ్మం గారికి ఎక్కడ నిప్పు తెచ్చిచ్చారు, అసలు ఈ పోలేరమ్మ తల్లి సత్యం ఏంటి అనేది అక్కడ రచ్చబండ ఉంది, ఈ గుడికి సమీపంలోనే ఉంది. ఆ రచ్చబండకు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కనుమ పోలేరమ్మ గుడి మనం చూసాము. అయితే ఆ కనుమ పోలేరమ్మ, అసలు కనుమ పోలేరమ్మ పేరు ఎలా వచ్చింది, కనుమ పోలేరమ్మ మహత్యం ఏంటి అనేది మనం ఇందాక చెప్పుకున్నట్లు ఈ బ్రహ్మం గారి మఠానికి సంబంధించిన రచ్చబండ, అంటే బ్రహ్మం గారు ఈ రచ్చబండ దగ్గరికే వచ్చారు. ఈ రచ్చబండ సమీపంలోనే బ్రహ్మం గారికి ప్రశ్నించిన పెద్ద మనుషులు, అదే పెద్ద కాపులు కావచ్చు, అలాగే ఈ ఊరికి సంబంధించిన వ్యక్తులు ఈ రచ్చబండ మీదనే కూర్చుంటారు. ఈ రచ్చబండ ముందునే అప్పట్లో 350 సంవత్సరాల క్రితము ఈ రచ్చబండ ముందునే పెద్దలు కూర్చొని ముచ్చటించుకుంటుంటారు, అలాగే ఇక్కడే పంచాయతీ చేసుకుంటుంటారు. ఈ ఊరికి సంబంధించిన సమస్యలు కావచ్చు పరిష్కరించే విధంగా కూడా ఈ రచ్చబండ మీద నుంచినే జరుపుకునేవారని చెప్పి పూర్వీకులు చెప్తుంటారు. ఇక్కడ ఉండే స్థానికంగా ఉన్న పెద్దవారు చెప్తుంటున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఈ వేప చెట్టు దాదాపు 350 సంవత్సరాలకు పైబడి ఉన్న ఈ రచ్చబండకు నీడనిస్తున్న వేప చెట్టు ఇది చూడొచ్చు మనము. అయితే ఈ రచ్చబండ సమీపంలోనే మన కనుమ పోలేరమ్మని బ్రహ్మం గారు అయితే నిప్పు పట్టుకొని, ఒక మూకటి ద్వారా నిప్పు పట్టుకొని ఇక్కడికి పిలిచినట్లయితే పెద్దలైతే చెప్తుంటారు, పూర్వీకులు చెప్తుంటుంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసుకునే సమయం నుంచి కాలజ్ఞానం రాయాలా, కాలజ్ఞానం బోధన చేయాలనే కోణంలో ఊరు వాడ తిరుగుతూ ఈ దేశం సంచారం చేసిన తర్వాత ఈ బ్రహ్మం గారి మఠంలోకి వచ్చి బ్రహ్మం గారు ఇక్కడే స్థిరపడాలనే ఒక కారణంతోనే ఈ బ్రహ్మం గారి ఊర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బ్రహ్మం గారి మఠంలో నివసిస్తున్న పెద్ద కాపులు కావచ్చు, అలాగే ఈ ఊరికి సంబంధించిన పెద్దలు కొంతమంది బ్రహ్మం గారిని ఈ ఊర్లో ఉండకన్నా వెలేయాలా, ఈ ఊరు నుంచి పంపించేసేయాలా అనే కోణంలోనే ఇక్కడ ఈ రచ్చబండ గారి దగ్గరికి పిలిపించారు. బ్రహ్మం గారిని ఇక్కడే ప్రశ్నించారు. మీరు ఈ ఊర్లో ఉండాలంటే కొంత గొప్పం అంటే పైకము అంటే కొంత డబ్బు ఇవ్వాలా, కొంత డబ్బు ఇచ్చిన తర్వాత కొంత జాగా ఇస్తాము, ఆ జాగాలో రాత్రికి రాత్రే ఇల్లు కట్టుకోవాలా, ఆ ఇంటికి ఎవరే కానీ సహాయం చేయరో అలాంటి విధంగా నిర్మించుకోవాలా మీరు అని చెప్పి ఇక్కడ ఈ రచ్చబండ దగ్గరనే పెద్ద కాపులు అనే కొంతమంది పెద్దలు, ఈ ఊరికి సంబంధించిన బ్రహ్మం గారి మఠానికి సంబంధించిన పెద్దలు ఇక్కడ నిలబడి ఆ బ్రహ్మం గారిని అయితే ప్రశ్నిస్తారో అప్పుడు పెద్ద కాపు అనే ఒక వ్యక్తికి చుట్ట కాల్చుకునే సమయంలో అతనికి నిప్పు ఉండదు, అతని దగ్గర అగ్గిపిట్ట లేని సమయంలో ఆ పెద్ద కాపుకి నిప్పు కావాలని చెప్పి వేరే వాళ్ళని ఎతుకుతున్న క్రమంలో బ్రహ్మం గారు గమనించి పెద్ద కాపుకి కనుమ పోలేరు, ఈ పెద్ద కాపుకి నిప్పు పట్టుకురా, చుట్ట వెలిగించుకోవాలనే విధంగా చెప్పడంతో పెద్ద కాపు కోసం అని చెప్పి ఈ కనుమ పోలేరమ్మ తల్లి ఒక గోళం ద్వారా ఆ గోళంలోనే నిప్పు పట్టుకొని వచ్చి ప్రజలందరూ చూస్తుండగానే ఆ పెద్దకాపు దగ్గరికి నిప్పు తీసుకొని వస్తారా. అప్పుడు ఒక్కసారిగా ఈ ఊరు ప్రజలు కావచ్చు, అలాగే ఈ ఊరు పెద్ద మనుషులు కావచ్చు, ఒక్కసారిగా హబాక్ అయ్యి అమ్మవారే స్వయంగా బ్రహ్మం గారి మాటకు గౌరవించి అమ్మవారే స్వయంగా ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయము. ఈయన దైవాంత సంభూతులే కాబట్టి కంపల్సరీ ఆయన చెప్పిన ప్రకారమే దేవత అయిన కనుమ పోలేరమ్మ తల్లి స్వయంగానే
నిప్పు పట్టుకొని వచ్చిందని చెప్పి అప్పుడు ఈ బ్రహ్మం గారి మహత్యం ఏంటి అనేది తెలుసుకొని ఇక్కడ ఉండే పెద్ద కాపులు కావచ్చు, ఈ ఊరికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఇక్కడ బ్రహ్మం గారు నివసించేదానికి అప్పుడు అనుమతిస్తారు. అలా ఈ పోలేరమ్మ చరిత్ర చాలా గొప్పది. 350 సంవత్సరాల పైబడి ఈ గ్రామాన్ని కాపాడుకుంటూ వస్తున్న కనుమ పోలేరమ్మ నివసించిన, అలాగే బ్రహ్మం గారు నివసించిన, అలాగే ఇక్కడ పూర్వీకులు నివసించిన రచ్చబండ మనమైతే చూసాము. అయితే ఇంతటి గొప్పతనము, ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఆనవాళ్ళని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా రాష్ట్ర ప్రజలకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.